హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమ్మఒడికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. సో అమ్మఒడి అమౌంట్ రాని వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా అమ్మఒడి అమౌంట్కి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది ఆన్లైన్లో మీరు ఏ విధంగా చూసుకోవాలనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు అమ్మఒడికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో మీరు సిఎంఎఫ్ఎస్ అని టైప్ చేయండి. మనకి సిఎంఎఫ్ఎస్ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ cfms.ap.gov.in ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ లింక్స్ అని ఉంటాయి. ఇక్కడ కిందన సిటిజన్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్పెండిచర్ లింక్స్ అనిపై క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. బెనిఫిషరీ సెర్చ్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ నెంబర్, మదర్ యొక్క ఆధార్ నెంబర్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మనకి అక్కడ బెనిఫిషరీ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ జూమ్ చేసి ఇక్కడ పాన్ కార్డ్ అని ఉంది కదా, ఈ పాన్ కార్డ్ తీసి ఇక్కడ ఆధార్ నెంబర్ని క్లిక్ చేయండి. సో ఆధార్ నెంబర్ని క్లిక్ చేసి ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఎగ్జాంపుల్కి నేను మీకు ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ బెనిఫిషరీ కోడ్ అని రావడం జరిగింది. సో ఈ బెనిఫిషరీ కోడ్ కనుక వచ్చినట్లయితే మనకి అమౌంట్ అనేది సెండ్ అవుతుంది, కంపల్సరీగా సెండ్ అనేది అవుతుంది. సో అమౌంట్ స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఆ ఆప్షన్ అనేది డిజేబుల్లో ఉంది. ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ అమౌంట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి వస్తుందా రాదా అనేది మనం చూద్దాం. సో దానికోసం అమౌంట్ రాని వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 9వ తారీఖు వరకు సో టైం అనేది ఇవ్వడం జరిగింది. ఈ 9వ తారీఖులోపు మీ వాలంటరీ ద్వారా మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ అమౌంట్ రాకపోవడానికి కారణాలు ఒక 4 కారణాలు ఉన్నాయి. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు తప్పుగా లేకపోవడం, అండ్ బ్యాంక్ అకౌంట్స్ తప్పుగా నమోదు అవ్వడం, అండ్ హాజరు సరిపోకపోవడం. సో ఈ 4 కూడా పరిష్కారం అనేది ఉంది. సో మీకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోయినట్లయితే నేను స్క్రీన్పై చూపిస్తున్న డిక్లరేషన్ ఫామ్ మీ వాలంటీర్ దగ్గర ఉంటుంది. సో అక్కడ నుంచి తీసుకుని డీటెయిల్స్ నింపి మీ వాలంటీర్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ కనుక తప్పుగా వచ్చినట్లయితే ఈ స్క్రీన్పై చూపిస్తున్న ఈ ఫామ్ ఉంది కదా, దీన్ని నింపి మీరు వాలంటీర్కి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా హాజరు కనుక తప్పు వచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ చేత డిక్లరేషన్ చేయించాలి. సో హాజరు సరిపోయినట్లు ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకుని వాలంటీర్కి సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా చేసినట్లయితే మీకు సెకండ్ విడతలో ఫిబ్రవరి 9 లోపు డబ్బులు పడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని